పేట ఆధ్వర్యంలో మొదటిసారిగా సూపర్ 6 క్రికెట్ లీగ్ని ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరం దీనిని దిగ్విజయంగా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇది శ్లోక స్పోర్ట్స్ బ్రదర్స్ అమృత్ అండ్ అనిల్ ఆధ్వర్యంలో మాకు పూర్తి సహాయ సహకారాలు అందించిన బ్రదర్స్కి ఇద్దరికి ధన్యవాదాలు. ఇదే కమిట్మెంట్, ఇదే కంటిన్యూనెస్ వాళ్ళ ద్వారా మాకు, మా ద్వారా వాళ్ళకి, ప్రైవేట్ పేట ద్వారా వాళ్ళు ఎలాంటి సహాయ సహకారాలు అందించినా మేము ముందుకుంటాం. మా ద్వారా వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము రెడీగా ఉంటాం. జిల్లా తరపున, కరీంనగర్ జిల్లా తరపున మేము మొదటిసారి ప్రైవేట్ పేట ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక 250 మంది ప్రైవేట్ పీటీలం అందరం కలిసి ఇది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి అంటే మేము పీపేట తరపున క్రికెట్ లీగ్ పెట్టుకుందాం అనగానే శ్లోక స్పోర్ట్స్ బ్రదర్స్ ఇద్దరు మాకు ఎట్టి పరిస్థితుల్లో మేము ఏదైనా మేము చేయడానికి రెడీగా ఉన్నామని వచ్చారు. దానికి అదేవిధంగా మాకు సహాయ సహకారాలు అందించడం జరిగింది. పూర్తి సహాయ సహకారాలు అందించిన ఇద్దరు బ్రదర్స్కి ధన్యవాదాలు. పీపేట తరపున ప్రతిరోజు అంటే మనకు ప్రతి ప్రోగ్రామ్కి అటెండ్ అయిన ప్రతి పీఈటీకి ధన్యవాదాలు. ఇదే కంటిన్యూనెస్ మనం ముందు కంటిన్యూ చేసుకుంటూ సెకండ్ ఇయర్ వర్షన్ కూడా మంచి నీట్గా కంప్లీట్ చేసుకుంటూ ఇంకా ఎలాంటి ఉన్నా, ఏ చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ మంచి ఉన్నా చెడు ఉన్నా అన్ని అందరం కోఆర్డినేట్ చేసుకుంటూ అందరం కలిసి ఇదే కంటిన్యూ చేసుకుంటూ ఇప్పుడు ఏప్రిల్లో మనకు 27కి 1 year సెరమనీ ఉంది. దాన్ని కూడా మనం ముందుగానే ప్లాన్ చేసుకొని కంటిన్యూ చేసుకుంటూ హ్యాపీగా అందరం హ్యాపీగా ఉన్నాం, హ్యాపీగా ముందుకెళ్దాం. థ్యాంక్ యూ బ్రదర్. ఈ రోజు ఏం ప్రోగ్రామ్ చేశారు? ఈ రోజు ప్రోగ్రామ్ ఫైనల్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది సార్. సెమీస్ అండ్ ఫైనల్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మేయర్ గారు వస్తున్నారు, డిఎస్డిఓ గారు వస్తున్నారు, ప్లస్ పేట ప్రెసిడెంట్ బాబు సీనన్న గారు, రమేష్ రెడ్డి గారు, సిద్ధారెడ్డి గారు, సెక్రటరీ శ్రీనివాస్ గారు, నందెలి మైపాలన్న, జనార్దన్ అన్న, వీళ్ళందరి ఆధ్వర్యం సహాయ సహకారాలతోటి పీపేట ముందుకెళ్తుంది. మాకు పూర్తి సహాయ సహకారాలు అందించిన శ్లోక బ్రదర్స్కి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు. ఏప్రిల్ 27th నాడు కరీంనగర్ జిల్లా ప్రైవేట్ పేట అనే దానిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరూ సహాయ సహకారంతో పీపేటలో ఉన్న ప్రతి ఒక్క వ్యాయామ ఉపాధ్యాయుని సహాయ సహకారాలతో ఈ మంత్ 27th తోటి 1 year కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఎన్నో ఒడిదొడుకులు ఇందులో మాకు ముందుకెళ్దాం వెనుకకెళ్దాం అనేది లేకుండా ప్రతి సభ్యుడు సహాయ సహకారాలు ఎప్పుడు ఉన్నాయి. మాకు అందరం కలిసి ఒకరు ఉన్నా ఒకరు లేకపోయినా అందరం కలిసి యూనిటీగా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ మంత్ 27 తోటి 1 year అవుతుంది. ఈ 1 yearలో దిగ్విజయంగా చేసిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్ చేసుకోవడం జరుగుతుంది. మాకు సంతోషకరమైన వార్త ఏంటంటే ఇదే కంటిన్యూ చేసుకున్న దాంట్లో కరీంనగర్ జిల్లాలో ఒక 250 మంది పీటీలం ఉన్నాం. ఓన్లీ కరీంనగర్ జిల్లా, నూతన కరీంనగర్ జిల్లాలోనే 250 మంది పీటీలం ఉన్నాం. ఒక యూనిటీ రావడానికి మాకు చాలా టైం, కొన్ని ఏళ్ళు పట్టింది. ఒక్కొక్కరు 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 15 ఏళ్ళు సర్వీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ యూనిటీగా బయటికి రావడానికి చాలా టైం తీసుకుంది. అది అనుకోకుండా ఒక మిత్రుని ఒక చిన్న వాట్సాప్ గ్రూప్ తోటి అది ఈరోజు ఒక ప్రపంచనంగా మారింది. కరీంనగర్ జిల్లాలో చాలా పెద్ద ప్రపంచనంగా మారింది. ఎందుకంటే ఒకప్పుడు ప్రైవేట్ పీట ఇది ఉందా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. మేము మినిస్టర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా
ప్రైవేట్ పేట ఉందా బ్రదర్ అన్నారు. అంటే మేము ఒక 200 మందిని చూపించేసరికి అదే ఇంతమంది ఉన్నారా తమ్మి మీరు అనేది వచ్చేసరికి మాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇంత 150 నుండి 200 మంది ఒక యూనిటీగా ముందుకెళ్ళినాం. ఏ విషయంలో అయినా, ఎక్కడైనా, ఏ ప్రోగ్రాంలో అయినా, ఏ గ్రూపుల్లో అయినా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, మాకు పెద్ద లెక్క కాదు. కానీ మాలో ఉన్న చిన్న పిల్లలు అంటే చిన్న వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అందరం ఏదో ఒక విషయంలో అటు ఇటు అయినా కూడా అందరం యూనిటీగా సహాయ సహకారాలతోటి ప్రతి ప్రోగ్రామ్ని మంచి నిర్విరామంగా కంటిన్యూ చేసుకోవడం జరిగింది. ఇందులో మాకు ఒక 2 months బ్యాక్ శ్లోకా బ్రదర్స్ పరిచయం జరిగింది. బ్రదర్ మేము చేస్తాము, మీకు ఎలాంటి సహాయ సహకారాలు ఉన్నా పూర్తి సహాయ సహకారం, మీరు ఏ టోర్నమెంట్ చేస్తారో చేయండి, మేము రెడీ అన్నారు. పాపం వాళ్ళు దానికి తగినట్టుగా మనకు టీ-షర్ట్ డొనేట్ చేయడం జరిగింది. అన్ని విధాల ఏ రకంగా సహాయం, ఇప్పుడు మనకు పీపేట సూపర్ లీగ్ అనేది ఇంత పెద్ద ప్రోగ్రామ్ని 6 teams తోటి ఫస్ట్ హాఫ్ కంప్లీట్ చేసుకొని సెమీస్ ఫైనల్స్ ఈరోజు చేయడం జరిగింది. ఎందుకంటే అప్పుడు మేయర్ ఎలక్షన్స్, కొంచెం కోడింగ్ సిస్టమ్ అదంతా పెద్ద ప్రాబ్లం ఉంది, దాని కొరక కొంచెం గ్యాప్ ఇవ్వడం జరిగింది. ఈ రోజుతోటి ఫస్ట్ ఇయర్ సూపర్ లీగ్ క్రికెట్ కంప్లీట్ చేయడం జరిగింది. చాలా ధన్యవాదాలు అందరికీ. ప్రైవేట్ పేటలో ఉన్న ప్రతి సభ్యునికి నా యొక్క కృతజ్ఞతలు. నాకు ఎల్ల వేళలా ప్రతి ఒక్కరు సహాయ సహకారం అందించడం జరిగింది. ఒకరు ముందు ఒకరు వెనుక కానీ లేదు. ఎప్పుడు ఎవరికి ఫోన్ చేసినా అన్న మేమున్నాం, కొంచెం ముందు వెనుక మేము చూసుకుంటాం. 4 ఉన్న కాడ 2 ఉన్నామో, 10 మంది ఉన్న కాడ 5 ఉన్నామో, నైట్ 8 అయినా 9 అయినా ప్రతి ఒక్కరము మాకు మేము అనుకున్నాము, మాకు మేము ట్రై చేసుకున్నాము, మాకు మేము సక్సెస్ అయ్యామండి. ఇది ఒక్కటి మాత్రం చాలా సంతోషం. ప్రతి గ్రూప్లో ఉన్న ప్రతి సభ్యునికి నా యొక్క ధన్యవాదాలు. ఇదే విధంగా ఇప్పుడు శ్లోకా బ్రదర్స్ మాకు ఇంత మంచిగా మీకు టోర్నమెంట్ చేసుకోండి అన్నయ్య, మేము రెడీగా ఉంటాం, మీకు ఎల్ల వేళలా మేము రెడీగా మీకు ఏ సహాయ సహకారాలన్నా మేము అందిస్తామన్నారు. అదేవిధంగా ఈరోజు ప్రైవేట్ పేట తరఫున మేము చెప్తున్నాం, మాకు సహాయ సహకారాలు అందించే ప్రతి ఒక్కరికి పీపేట మేము మీకు సహాయ సహకారాలు అందిస్తాం. ఇది మా తరఫున, మా పీపేట సంఘం తరఫున మీకు పూర్తి ఛాన్స్ ఇస్తున్నాం. సెకండ్ వన్ ఏంటిదంటే, మనం ఈ రోజు నాడు ఇంత పెద్ద ఒక ప్రోగ్రామ్ చేసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుందో మన బ్రదర్స్ అందరూ చూశారు. కానీ వాళ్ళు ఏం ఆలోచించకుండా మీరు చేయండి, ప్రతి దాంట్లో మేము ఉంటాం. స్టార్టింగ్ రోజు నుండి మనకు ఏ రోజు అయితే నేను చేస్తానన్న మాట ఇచ్చాడో ఆ రోజు నుండి ఈ రోజు వరకు 2 బ్రదర్స్ వచ్చారు. థ్యాంక్ యూ బ్రదర్. ఎందుకంటే రావడం ముఖ్యం కాదు, ఇప్పుడు ముందుకు వెళ్ళేటప్పుడు మనకి అప్పటి వరకు మనకు సహాయ సహకారాలు ఇవ్వడానికి ఎవరు ఉన్నా లేకపోయినా వచ్చారు, మేము చేస్తామన్నారు, ఇప్పటి వరకు చేశారు. ఈ రోజు కూడా మనతో వచ్చి ఉన్నారు. అదేవిధంగా ఈరోజు అంటే చిన్న స్మాల్ రిక్వెస్ట్, శ్లోకా స్పోర్ట్స్ ఓపెనింగ్ కూడా ఉంది. ఈ రోజే పెట్టుకున్నాం, మీరు ఏ రోజు అయితే ఫైనల్ పెట్టుకుంటారో ఆ రోజే పెట్టుకుంటారన్నారు. చూడండి మన మీద నమ్మకం, అంటే మనం అంత నమ్మకాన్ని ఇచ్చాం, వాళ్ళు మనకు అంత నమ్మకాన్ని ఇచ్చారు. ఈ రోజే పెట్టుకోవడం జరిగింది. అక్కడ ఆల్రెడీ సెరమనీ జరుగుతుంది. మనం ఇంత అందరం కలిసి పోదామనే ఉద్దేశం కొద్ది మన దగ్గరికి రావడం జరిగింది. బ్రదర్ మనం చాలా థ్యాంక్ యూ బ్రదర్. మళ్ళీ మీ అందరం అక్కడికి వస్తాం బ్రదర్. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, అక్కడికి మన అందరికీ ఫుడ్ ఉంది, లంచ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అందరం అక్కడికి వెళ్దాం యూనిటీగా, అది కోఆర్డినేట్ చేసుకుందాం. లంచ్ చేసి ఒక 1/2 hour కేటాయించుకొని ఎక్కడో ఒక సండే కేటాయించాం, చాలా సంతోషం. మీ సహాయ సహకారాలు ఇలా ఉంటే మన టీం మొత్తం అందరం కలిసి ఇంకా ముందుకెళ్దాం, ఇంకా మంచి మంచి టోర్నమెంట్లు కండక్ట్ చేసుకుందాం. ఇంకా మనం బయట మన వాళ్ళు అనేవాళ్ళు ఎవరెవరు ఉన్నారో అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ, మనకు ఇప్పటికీ మీ ముందు చెప్తున్నాను, ఇప్పుడు చెప్పాను అప్పుడు చెప్తున్నాను, రెడీగా ఉన్నారు. ఇంకా తమ్మి మీకు ఏం కావాలో చెప్పండి, మేము ఇంకా వేరే టోర్నమెంట్ కూడా మేము రెడీ కండక్ట్ చేస్తాం మొత్తం అనేవాళ్ళు ఉన్నారు. మనం కొంచెం యూనిటీ చేసేసుకొని కంపల్సరీగా ఒక 15 members, మనం స్టార్టింగ్ నుంచి అదే మాట్లాడుకున్నాం, ఇప్పుడు అదే మాట్లాడుకున్నాం. మనం 200 మంది ఉన్నా ఒక 10 మంది చాలు మనకు. ఈ 10 మంది 200 మందిని కోఆర్డినేట్ చేస్తున్నాం. 2 మ్యాచ్లు ఆడినాం, ఇంతమంది కనబడినాం, చాలా సంతోషమా కాదా? మనకి ఇప్పుడు వాళ్ళ వచ్చిలా లేదా కదా, అందరం వస్తున్నాం. ఇదే యూనిటీ మీరు అబ్జర్వ్ చేయండి. ఇంకొక 1/2 hour అందరూ వస్తారు, అందరం కలిసి శ్లోకా కాడికి వెళ్ళిపోదాం, అది కంప్లీట్ చేసేసుకుందాం. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఇదే కంటిన్యూ, ఏదున్నా మనం కూర్చుందాం, మాట్లాడుకుందాం, ఏదున్నా చేసుకుందాం. ఏ టైప్ ఆఫ్ ఇంకెవరైనా నేనని కాదు, అందరున్నారు మిత్రులు ప్రతి ఒక్కరికి. ఇప్పుడు గౌరవ అధ్యక్షులు మహేందర్ అన్న మనకు అక్కడికి అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఉంది అంటే పొద్దున్నే మనకి నిన్నటి నుంచే కోఆర్డినేషన్, మొన్నటి నుండే కోఆర్డినేషన్, ఎవరైళ్ళు ఏందైంది అనేది మనకి ఎప్పుడు ఎల్లవేళ ఏ సహాయ సహకారాలన్నా మహేందర్ అన్న ఏ నైట్ అయినా కూడా ఫోన్ చేసినామంటే మనకు అప్ప చెప్తాడు, తమ్మికి ఇట్లా చేసుకోండి, ఇట్లా ఉండండి, నేనుంటా అంటాడు. మళ్ళీ మనం ఉండడం, ఇప్పుడు మనం ముందుకెళ్ళడం వేరు, మనకు అన్ని విధాలుగా అండదండలు అందించడం వేరు. థ్యాంక్ యూ అన్న మహేందర్ అన్న, సాక్షి మహేందర్ అన్న గారికి చాలా చాలా ధన్యవాదాలు. అదేవిధంగా ముందున్నారు ఎన్నుకున్నారు ప్రతి సభ్యుడు, నేను ముందే చెప్తున్నాను, మనకి ఇక్కడ వర్క్ చేసే కాంచెలి మనకు సహాయ సహకారాలు అందించే ప్రతి ఒక్కరికి
అఫీషియల్గా అన్అఫీషియల్గా మనకి ఏ రకంగా సహాయ సహకారాలు అందిస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే కొంతమంది మాత్రం మన ముందు ఉంటున్నారు, అంటే ఇప్పుడు మనం అందరం ఇలా ఉన్నాం, కొంతమంది ఎన్నుకుండి కూడా నేనున్నా మీకు చేసుకోండి అంటున్నారు. ఇప్పుడు మనం ఒక గ్రూప్ క్రియేట్ కావడానికి కారణం ఒక వ్యక్తి, నేను పేరు తర్వాత చెప్తాను. అంటే మనకు సంబంధం లేని వ్యక్తి ఆయన. మరి దానివల్ల మనం ఎంత లాభపడ్డాం ఈరోజు అంటే అటువంటి వాళ్ళను కూడా మన బ్యాక్గ్రౌండ్ మన బ్యాక్ సైడ్ ఉండి మనల్ని నడిపించేటోళ్ళని కూడా మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మనకు ఏ మేనేజ్మెంట్ తోటి ఎలాంటి ఇబ్బందులు లేవు, మనం ఏ మేనేజ్మెంట్ తోటి ఫైట్ చెయ్యం. ఇది మీరు మన మేనేజ్మెంట్లకు మనం చెప్పుకోవాల్సిన బాధ్యత. మనం యూనిటీని చూపిస్తున్నాం. మన యొక్క యూనిటీని, మన ప్రాబ్లం అయింది అన్నప్పుడు మనం కంపల్సరీ మాట్లాడుకుంటాం, అక్కడ ఏం జరిగిందో తెలుసుకుంటాం, దాని తగ్గట్టుగా ముందుకెళ్తాం, అక్కడ ఎక్కడే ఆగేది లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే మన యూనిటీని చూపించుకోవాలి. ఇంతమంది పీఈటీలో మనం ఒక హెచ్జిఎఫ్ అప్పుడు తప్ప ఎప్పుడు కలవాలి. మనం ఆ 1 వీక్లలో ఏ టీం వాళ్ళు ఆ టీం వరకు వస్తాం పోతాం. కానీ ఈ రోజు నాడు ఒక సండే కేటాయించి అందరం అరే మా వాళ్ళు వస్తున్నారు, మనోళ్ళు వస్తున్నారు, మనం అందరం ఒక యూనిటీగా చేసుకోవాలనుకోవడం చూసారా, అది మనకు చాలా సక్సెస్. 1 ఇయర్ April 27 తోటి మనం 1 ఇయర్ కంప్లీట్ చేసుకుంటున్నాం. ఇదే కంటిన్యూ చేస్తూ గ్రూప్లో ఉన్న ప్రతి సభ్యునికి మళ్ళీ చెప్తున్నాను, మీ సహాయ సహకారాలు, మన సహాయ సహకారాలు ఉంటేనే ఏదైనా. దానికి 10 మంది ముందుంటే 100 మంది వెనుకొకెళ్ళి మనకు సపోర్ట్ చేస్తానికి వస్తారు. ఒక తమ్మునికి ఛాన్స్ ఉండొచ్చు, అంటే టైం ఉండొచ్చు, రాకపోవచ్చు, ఉన్నారా లేదా తెలియదు. ఆ టైంలో అన్న నేను ఉన్నా ధైర్యం ఇచ్చిల్లంటే మనం ముందుకెళ్తా అంటాం. చిన్న ప్రాబ్లమ్స్ లేని గ్రూపే లేదు. కాబట్టి మనకి ఎలాంటి ఇప్పటివరకు అలాంటి ప్రాబ్లమ్స్ లేవు, మనం మంచిగా ఉన్నాం. ఇదే కంటిన్యూ చేసుకుంటూ ఇంకా మంచి టోర్నమెంట్లు కండక్ట్ చేసుకుంటూ ఇంకా మంచి ప్రోగ్రామ్ ఈ అకాడమిక్ ఇయర్లో నియర్లీ 10 to 15 ప్రోగ్రామ్స్ చేసాం మనం. అంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మన ఫస్ట్ డే రోజు నాడు ఇది కూడా ఉందా అన్న వాళ్ళు ఈ రోజు నాడు మన అవసరం వస్తుంది, వస్తుంది కాదు వచ్చింది. మనం ఇప్పుడు మనకు ఫోన్ చేసేసి తమ్మి మీ వాళ్ళు అందరు రావాలి ఈ ప్రోగ్రాం కాడికి అంటున్నారు. మనం దానికి సంబంధించిన ఏది ఉన్నా అప్డేట్ మనం గ్రూప్లో ఇచ్చుకుంటున్నాం, మనం యూనిటీగా ముందుకెళ్తున్నాం. ఇంకేమైనా ఉన్నా తప్పకుండా మీరు ఇన్ఫార్మ్ చేయాలి అందరికీ. మనది ఈ గ్రూప్ మనది, మనం యూనిటీగా ముందుకెళ్తే మనకు మించింది లేదు. హ్యాపీ. ఇది మళ్ళీ చెప్తున్నాను, అందరం కలిసి హ్యాపీగా ముందుకెళ్దాం. శ్రీను నాయక్ రావాలి బాబు. ఫస్ట్ విన్నర్స్ కెప్టెన్ నువ్వు అట్లుండదు, ఇట్లా సాయంత్రం ఏదైనా మాట్లాడతారు కానీ ఇప్పుడు మాట్లాడాలి బాబు. క్యాప్టెన్స్ మీ ఎక్స్పీరియన్స్ చెప్పాలనా? ఎవరైనా మాట్లాడచ్చు, ఎవరు మాట్లాడాలనుకున్నా మాట్లాడచ్చు. మనీ రారా, వెల్కమ్. అది అట్లా ఉండాలి క్యాప్టెన్, విన్నర్స్ క్యాప్టెన్. చూడు నెక్స్ట్ నువ్వే. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ప్రోగ్రామ్ చేసుకున్నందుకు మనం పీపేట నుండి బాగా హ్యాపీ ఉంది నాకైతే ఈ విషయంగా. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు లేని ఫ్రెండ్షిప్ మనం అందరం ఎన్నో కాడ కలుసుకుంటాం, ఎన్నో కాడ దావత్లో ఉంటాం. కానీ ఫస్ట్ టైం ఇలా అందరం ఒక కాడికి వచ్చి అందరం ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకొని క్రికెట్ ఆడి ఫ్రెండ్షిప్ లెక్కల్ని అందరం కలిసి ఉండి ఆడడానికి చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మనీ. కరీంనగర్ కార్పొరేషన్ చైర్మన్ కొలగాని శ్రీనివాస్ గారికి స్వాగతం సుస్వాగతం. మేయర్ గారికి స్వాగతం సుస్వాగతం. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ గారికి స్వాగతం సుస్వాగతం. వేదికను అలంకరించాల్సిందిగా కోరుచున్నాం సార్. ఈనాటి చీఫ్ గెస్ట్ మన కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. అలాగే పేట ప్రెసిడెంట్ బాబు శ్రీనివాస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. అలాగే మన ప్రైవేట్ పేట ప్రెసిడెంట్ బత్తిని శ్రీధర్ గౌడ్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం సార్. తర్వాత మన సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ సమ్మయ్య గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. తర్వాత మన శ్లోక టైటిల్ స్పాన్సర్ అయినటువంటి అమృత్ అనిల్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. మన సెక్రటరీ తాళ్ళపల్లి శ్రీనివాస్ గారిని
వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. లోకేష్ బీజేపీ నాయకులు రావాలన్న. తర్వాత మన పీపేట సెక్రటరీ గౌతమ్ రెడ్డి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ట్రెజరర్ అనూప్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. రైట్, థ్యాంక్ యూ సార్. మా మన్నికను మన్నించి ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ ధన్యవాదాలు. ఈనాటి ఈ పీపేట సూపర్ 6 లీగ్ క్రికెట్ టోర్నమెంట్ టైటిల్ స్పాన్సర్ అయినటువంటి శ్లోకా బ్రదర్స్ అమృత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం సార్. అందరికీ నమస్కారం. ఇన్ని ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేసే పీఈటీలు అందరూ ఒక్క మాటపై ఒక ఆట ఆడడం అసలు నాకు తెలిసి ఈ స్టేట్లోనే ఫస్ట్ టైం కావచ్చు. ఇంత యూనిటీగా ఉండడం నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఎందుకంటే ఇంత వేరు వేరు ప్రైవేట్ స్కూళ్ళలో వర్క్ చేసే వాళ్ళందరూ ఒక్క మాట మీద ఉండి ఒక ఆట ఆడడం, ఇంత దూరం తీసుకురావడం, ఆపర్చునిటీ మాకు స్పాన్సర్గా దొరకడం మా అదృష్టం. అది ఇక మీరు ఇప్పుడు అందరూ మా స్పోర్ట్స్ సెంటర్ ఓపెనింగ్ ఉంది, తప్పకుండా అక్కడికి రాగలరు. ఓకేనా? థ్యాంక్ యూ అన్న. తర్వాత అనిల్ బ్రదర్. ఓకే ఓకే, ఒక్క నిమిషం. ఓకే, థ్యాంక్ యూ. మా పీపేట సెక్రటరీ గౌతమ్ రెడ్డి గారు అన్యత భావించకుండా ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సింది కూర్చున్నాం. రెడ్డి గారు, బాబుశ్రీనన్న గారికి ధన్యవాదాలు. నెక్స్ట్ సమయాన్న ధన్యవాదాలు. విలువంగానే అందరూ వచ్చినందుకు మా ఇంకోటి సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రతి టైంలో అయినా సహాయ సహకారాలు అందించినందుకు అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ గౌతమ్. అలాగే మా ట్రెజరర్ అనూప్. పీపేట సూపర్ 6 లీగ్కి వచ్చిన ముఖ్య అతిథి కరీంనగర్ మేయర్ కోరగాని సీనన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నిన్న పిలవగానే విలువైన సమయాన్ని మాకిచ్చి మా మనసుని మన్నించి పేట తరఫున మేము ఎప్పుడు కూడా మా సభ్యుల తరఫున మేము ఎప్పుడు ముందుంటామని దీన్ని హామీ ఇస్తున్నాము. ఎందుకంటే గట్టిగా పీపేట నాయకత్వం వర్ధిల్లాలి. ఇప్పుడు ఒక సభ్యునితో మొదలై ఒక 300 మంది ఈ సభ్యులు తయారైనందుకు మేము పీపేట ముందు కూడా ఇంకా ముందు ఇంకా ప్రోగ్రాం చేస్తామని పీట సభ్యులందరికీ మేము అండగా ఉంటామని మేము మాటిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మా ప్రెసిడెంట్, మా సెక్రటరీ, మా కమిటీ మెంబర్స్కి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అను. తర్వాత మా సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు సమ్మన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుచు. వేదిక పైన ఉన్నటువంటి కరీంనగర్ మొట్టమొదటి పౌరులు మేయర్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా మిత్రులు శ్రీనివాస్ గారు, శ్రీధర్ గారు, సోదర వ్యాయామ ఉపాధ్యాయ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ అంటే మిమ్మల్ని చూస్తే మాకే ఒకలాగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము ప్రైవేట్ పీఈటీగా పనిచేసినప్పుడు ఇంత యూనిట్గా రాలేదు. మీరందరూ ఇంత యూనిట్గా ఉండి ఒకరికొకరు అంటే ఏది జరిగినా కూడా సోదరుడు మహేందర్కు చిన్నగా సమస్య జరిగినప్పుడు హెల్త్ ఇష్యూలో మనందరం ముందుండి పనిచేసే ఈరోజు మహేందర్ మన సమక్షంలో ఉండడం అనేది చాలా కాబట్టి ఈ విధంగా ఒకరికొకరుకు అంటే కుటుంబ సభ్యుల్లాగా అండగా నిలిచినందుకు మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు చేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. అలాగే మా పేట ప్రెసిడెంట్ బాబు శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం సార్. సభకు నమస్కారం. ప్రైవేట్ పీఈటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సూపర్ 6 క్రికెట్ టోర్నమెంట్ ఈరోజు బహుమతి ప్రదానోత్సవానికి అధ్యక్షత వహిస్తున్నట్టు సోదరుడు బత్తిని శ్రీధర్ గారు, ఈనాటి ముఖ్య అతిథి కరీంనగర్ ప్రథమ పౌరులు యంగ్ అండ్ డైనమిక్ మేయర్ గారు కోలకాని శ్రీనివాస్ గారికి, అలాగే సభా వేదికపై ఆసీన నుండి ప్రైవేట్ ఫిజికల్ టీచర్స్ అసోసియేషన్ సభ్యులు సమ్మయ్య గారు, పెద్దలందరికీ, మరి అసోసియేషన్ను వెనుకుండి ముందుకు నడుపుతున్నటువంటి సోదరుడు చిలువేరు మహేందర్ గారికి, ఈ సమూహం అందరి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ఒకసారి అభినందనలు, జైలు చప్పట్లు. రోజు మనందరం ఐపీఎల్ చూస్తున్నాం. ఐపీఎల్ కప్పును అవన్నీ చూస్తుంటే కూడా మీ అందరి డ్రెస్సింగ్, మీ యూనిఫామ్, అక్కడ కప్పులను చూస్తుంటే దాన్ని మించి కరీంనగర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ ఇంకా గట్టిగా ఉన్నదేమో అనిపిస్తుంది.
ఈ టోర్నమెంట్ జరుగుతుందంటే ప్రైవేటు పాఠశాల లోపల జరుగుతున్నటువంటి ఒత్తిడిని, అక్కడ జరుగుతున్నటువంటి పని భారాన్ని అవన్నీ తగ్గించుకోవడానికే ఈనాడు ప్రైవేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఒక గొప్ప కార్యక్రమం చేసింది. అది కూడా శ్లోకా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యం లోపల చేయడం చాలా గొప్ప అభినందనీయ కార్యక్రమంగా నేను భావిస్తూ, మరి పెద్దలు కోలకాని శ్రీనివాస్ గారు మేయర్ అయిన కాబట్టి తను ఇక్కడికి వచ్చారు కాబట్టి తనకు ఒక రిక్వెస్ట్ అయితే మా ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అందరి పక్షాన్ని ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి రాష్ట్రం మొత్తం మీద దాదాపుగా 4700 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి, 4700 పాఠశాలలు ఉన్నాయి. మరి 4700 పాఠశాల లోపల ఈ రాష్ట్రంలో తీసుకున్నట్టయితే 2900 మంది పీఈటీలు మాత్రమే పనిచేస్తున్నారు. దాదాపుగా ఇంకొక 1800 పాఠశాల లోపల పీఈటీ లేడు, పీడీ లేరు అక్కడ. కాబట్టి మిమ్మల్ని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నట్టే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ పాఠశాలలో కూడా అన్ని పాఠశాల లోపల కూడా పీఈటీ పీడీ ఉండేది చేసి ఈ సోదరులు ఇక్కడ ప్రైవేట్కి వెళ్తారు, గవర్నమెంట్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యలో ఒక ఎన్ఈపీ ప్రోగ్రామ్ +2 స్కూల్స్ తీసుకొస్తుంది. ఆ +2 స్కూల్స్ వచ్చే కార్యక్రమం లోపల మరి అప్ టు 4th క్లాస్ ఒకటి, 8th క్లాస్ వరకు ఒక సెకండరీ ఉంటుంది, తర్వాత 8th to 12, 9th to 12 ఇంకొకటి ఉంటుంది. మరి ఆ 3 విభాగాల లోపల కూడా లోయర్ సెక్షన్లో, మిడిల్ సెక్షన్లో, హై స్కూల్ లోపల అన్ని సెక్షన్ లోపల కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి పీఈటీ పోస్ట్ ఉండాలని తెచ్చి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతున్నాం. మరి రాబో రోజుల లోపల ప్రతి గవర్నమెంట్ ఉన్నత పాఠశాల లోపల అందరికీ కూడా ఈ పీఈటీ పోస్ట్ రావాలి. ఎందుకంటే ఇక్కడ మేము చూస్తుంటాం చాలా సందర్భం లోపల మేము ఉన్నదే దాదాపుగా 90 మంది వరకు ఉంటాం, 90 నుంచి 100 మెంబర్స్ ఉంటాం. 155 పాఠశాలలు ఇక్కడ ఉన్నాయి కరీంనగర్ లోపల. ఇంకా 55 పాఠశాలకు పీఈటీ పోస్ట్ శాంక్షన్ లేవు. ఆ పోస్టు శాంక్షన్ రావాలి, ఎన్ఈపీ ప్రోగ్రాంలో పీఈటీలు రావాలి, ప్రైవేట్ నుంచి మీరంతా గవర్నమెంట్కి రావాలి, మీరు స్థిరపడాలని చెప్పి మేము కోరుకుంటాం. ఎందుకంటే హెచ్జిఎఫ్ ఆటలు జరుగుతుంటాయి, మాకంటే ఎక్కువ మీరే కష్టపడతారు, మేము చూస్తుంటాం. రకరకాల లోపల ఇక్కడ మీ సహాయం ద్వారానే మేము అందరం టోర్నమెంట్ చేస్తుంటాం. మీరే మేము ఈ పాఠశాలను తీసుకుపోయి స్పాన్సర్ ఇప్పిస్తారు, ప్రైజులు ఇప్పిస్తారు, గెస్ట్లను తీసుకొస్తారు. తమ్ముడు మహేందర్ అన్ని వార్తల పేపర్లు వచ్చేటట్టు చూస్తాడు. కానీ చివరికి వచ్చే కొంత అన్యాయం అయితే జరిగినట్టు నాకు కొంత నా దృష్టికి వచ్చింది. పని మీరైతుంది, లాస్ట్కి లాక్కపోయేటోళ్ళు గవర్నమెంట్లు మేమవుతున్నట్టుగా అనిపిస్తుంది కొంత. ఎందుకంటే కొంచెం ఏదో విధంగా అయితే పోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అంతా అర్బన్లో ఉన్నారు. అర్బన్ అంటే మీరు అర్బన్ అంతా ఒకటే మండలం. ఎందుకంటే మీ పిల్లలు ఇక్కడనే ఫిల్టర్ అవుతుంటారు. మీ అర్బన్ గేమ్ చూస్తుంటే మా 15 మండల్స్ ఎక్స్ట్రా ఉంటాయి. మరి ఆ 15 మండల ఆటలు ఒక ఎత్తు ఉంటే అర్బన్ మండలం ఆటలు ఒక ఎత్తు ఉంటాయి. మీ ఒక వారం రోజులు పెడతారు వారోత్సవాలు మీ హెచ్జిఎఫ్ మండల్ గేమ్స్ అంటే. మరి వారోత్సవాలను ఘనంగా మీరే ముందు నడిపిస్తారు. శంకరాన్ని ఇంకా మీరే ఉంటుంది, మీ సైన్యమే ఉంటుంది. ఎక్కడ పోయినా కలర్ఫుల్ మీ ప్రైజులు, మీ డ్రెస్సులు, మీ అర్బన్ టీం వస్తేనే సంతోషం కలుగుతుంది. సంతోషం కలిగితే ఒక బాధ కలుగుతుంది. ఎందుకంటే నిక్కెచ్చిగా అడుగుతారు సెలక్షన్ ఎందుకు రాదని చెప్పి. కొన్ని సందర్భాల లోపల ఏంటంటే రకరకాల రూరల్కి వెళ్ళొచ్చిన టీంలకు వెళ్ళి కానీ ఫస్ట్ రౌండ్లో, సెకండ్ రౌండ్లో ఓడిపోయిన దానికి తీస్తారు. కాబట్టి తమ్ముడు సోదరుడు అయితే మహేంద్ర చాలా రోజులుగా మా ఇంటనే ఉంటుంది కాబట్టి అన్నీ తెలుసు. అయినప్పుడు మీ పక్షాన్ని అడగక తప్పదు కాబట్టి అప్పుడప్పుడు అడుగుతాడు, పెన్ను రూపంలో పెడతాడు, దాని మీద తప్పు జరుగుతుంది. కాబట్టి మరొక్కసారి మేయర్ గారిని విజ్ఞప్తి ఏం చేస్తుందంటే వీళ్ళకు రకరకాల ప్రైవేట్ స్కూల్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ వాళ్ళకి సంబంధించినట్టు జీతాలకు సంబంధించినవి కాబట్టి ఈ యూనియన్ ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ప్రైవేట్ స్కూల్ లోపల కనీస వేతనం కాకుండా మినిమం వేతనం ఇచ్చే విధంగా మీరు చూడాలి సార్. వాళ్లకు అకారణంగా తీసేసే ఉండద్దు. ఎందుకంటే చాలా వర్క్ చేస్తారు. ఎంత పని చేసినా పని చేయించుకుంటే మట్టుకే మేనేజ్మెంట్ చూస్తుంది తప్ప ఎక్కడ సాటిస్ఫై అవుతలేరు. 20,000 ఇచ్చి 60,000 పని చేయించుకుంటున్నారు. ఐఎమ్ రైట్? 60,000 పని చేసినప్పుడు కూడా సాటిస్ఫై అవుతలేరు. కాబట్టి దానికి ఒక్కటే మార్గం. అందరూ నేను రిక్వెస్ట్ చేసి వచ్చాను, తమ్ముళ్ళు మీరందరూ బాగా చదవండి, మీరందరూ కూడా గవర్నమెంట్ సెక్టర్ రావాలి. మనలాంటి కోలకాన్ సీన్ లాంటి యంగ్ డైనమిక్ మేయర్ వచ్చింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎన్ఈపీ ప్రోగ్రాంలు వచ్చే పాఠశాలలు అన్నింటిలో కూడా ప్రైమరీ, మిడిల్ అండ్ హై స్కూల్, ఇంటర్మీడియట్ సెక్షన్లో దానిలో పీఈటీ పోస్టులను తీసుకురావాలి. మీరందరూ కూడా గవర్నమెంట్ సెక్షన్లో మనకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం కల్పించినటువంటి ప్రైవేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అసోసియేషన్ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మేమందరం గవర్నమెంట్ సెక్టార్లకు రావాలని కోరుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది నిజంగా. నెక్స్ట్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా గౌరవ అధ్యక్షులు మన సిల్వర్ మహేందర్ గారు కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సింది. అన్న గుడ్ ఆఫ్టర్నూన్, అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. స్టేజ్ మీద అందరికి ధన్యవాదాలు సార్. చిన్న విషయం సార్ అన్న, ఒకటే విషయం. యాక్చువల్గా మాకేంటంటే మేము ప్రతి సమ్మర్ 2017 నుంచి అప్పుడు మీకు మున్సిపల్ కమిషనర్ శశాంక్ సార్ ఉన్నారు సార్. అప్పటికెళ్ళి ఎవ్రీ సమ్మర్లో స్టేడియంలో సమ్మర్ క్యాంప్ పెడుతున్నారు సార్. అది కూడా మీ ఆధ్వర్యంలోనే, మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోనే ప్రతి ఇయర్ 2017, 18, 19, 20, 21 జరగలేదు కరోనా. ఆ తర్వాత 20 నుంచి
ఈ సమ్మర్ క్యాంప్ పెట్టినప్పుడు అందరూ కూడా పాల్పంచుకున్నారు సార్. అలా ఈసారి కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న పేరెంట్స్ కూడా మీ మీద ఏది ఒత్తిడి పట్టుకొస్తారు. ఖచ్చితంగా సమ్మర్ క్యాంప్ పెట్టలేదు సార్. మన కరీంనగర్ తోటే స్టేట్ మొత్తం పెట్టారు. ఈవెన్ ఇక్కడ 9 కార్పొరేషన్లో సమ్మర్ క్యాంపులు పెట్టాలి అని చెప్పి మనకు పట్టుకొచ్చింది కరీంనగర్ నుంచి. ఈసారి అన్నగారి సారథ్యంలో తొలిసారి ఖచ్చితంగా పెట్టండి సార్. అందులో మా ప్రైవేట్ పీరియడ్లో కూడా ఖచ్చితంగా కోచింగ్ ఇచ్చే అవకాశం ఇవ్వండి సార్. అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క అకాడమీ ఉంది సార్. మాకు ఇక్కడ దాదాపు 9 అకాడమీలు ఉన్నాయి సార్. ఈ సమ్మర్ క్యాంప్లో కూడా మాకు కొంచెం ఏదో అవకాశం ఇవ్వండి. అదే చిన్న రిక్వెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. అదేవిధంగా మాకు తొలిసారి ఫస్ట్ టైం మా పీపీఈలకు అండగా ఉండి మా ఫస్ట్ సీజన్ 1 కప్కు మాకు సహకరించి గ్రాండ్ సక్సెస్ఫుల్ చేసిన శ్లోక బస్ కూడా సార్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా పీపేట ప్రెసిడెంట్ బత్తిరి శ్రీధర్ గౌడ్ కూడా ఒక 2 నిమిషాలు అన్న, పెద్దలు వచ్చినందుకు ఒక 2 నిమిషాలు. వేదిక మీద ఉన్న పెద్దలు మేయర్ కులగాని సీనన్న గారికి, మిగిలిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. మేము పిలవగానే వచ్చారు, మాకు అన్ని విధాలా. ఇప్పుడు సీనన్న అయితే మమ్మల్ని ప్రైవేట్ నుండి మీరు ఇటు వచ్చేయండి అంటున్నాడు. చాలా సంతోషం అన్న, ఎందుకంటే మీ సహాయ సహకారాలు, మీరు పోస్టింగ్లు అంటే మీరు అక్కడ మా కొరకు అంత కష్టపడుతున్నారు. స్టేట్ లెవెల్లో మేము ప్రెస్ చూస్తున్నాం, మీరు అక్కడ స్టేట్ లెవెల్లో అందరితోటి ఫైట్ చేసి అక్కడ పోస్టులు రావాలని చూస్తున్నారు. అలాంటి పోస్టులు ఎక్కువ వస్తే అక్కడ కూర్చున్న వాళ్ళందరూ అన్న మీ దాంట్లో కలుస్తాం. చాలా సంతోషం అన్న వేదిక మీద ఉన్న అందరికీ ధన్యవాదాలు. పీపేట తరపున మనం ఇంత మంచిగా ఫస్ట్ లీగ్ కంప్లీట్ చేసుకున్నాం. ఇదే కోఆర్డినేషన్ తోటి మనం ముందుకెళ్దాం. ఇప్పుడు అన్నయ్య చెప్పినట్టు అన్నతోటి మళ్ళీ ఒకసారి మనం పర్సనల్గా కలుద్దాం. ఇప్పుడు మేలో సమ్మర్ క్యాంప్ ఉంటుంది మనకు. ఎవ్రీ ఇయర్ అన్న 80 to 90% మనం ప్రైవేట్ పీటీలమే మీకు కోఆర్డినేషన్ ఉంటుందన్న. మేము తప్పకుండా మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. ఆ సమ్మర్ క్యాంప్కు సంబంధించిన అన్ని విషయాలలో మీరు ఎలా నిర్ణయిస్తే దాన్ని బట్టి మేము మూవ్ వెళ్తామన్నా. మా దాంట్లో ఉన్న ప్రతి ఒక్కరం మీకు ఎలాంటి గేమ్కి ఏ గేమ్కున్నా అందరం వస్తామన్నా. మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి మేము ముందుంటామని, కరీంనగర్ జిల్లాలో జరిగిన ఏ ప్రోగ్రామ్కైనా మీరు ఎప్పుడు పిలిచినా మేము ముందుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సార్. తర్వాత ఈనాటి ముఖ్య అతిథి మన కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం సార్. మళ్ళా ప్రైవేట్ స్కూళ్ళ పీటీల అసోసియేషన్ అధ్యక్షులకు, కార్యదర్శులకు, కమిటీ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఒక 15 వారాల నుంచి ఇప్పుడే రాగా చెప్తాడు అన్న, 15 వారాల నుంచి అన్న మాది నడుస్తుందని అంటే గ్రేట్. ఒక 15 వారాల నుంచి ఈ రకంగా మీరు ఒక యువకులు అందరూ ఇట్లా పాల్గొనడం, క్రీడా ఉత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషం. తప్పకుండా మీ సమస్యలు ఏదున్నా నా దృష్టికి తీసుకురండి. నాతోని ఆయన కాడికి మీకు సహకరిస్తానని, నగరపాలక సంస్థ కూడా మీకు అండగా ఉంటుందని తెలియజేయడం జరుగుతుంది. తప్పకుండా ఇప్పుడు నెక్స్ట్ మంత్ మీరు అన్నట్టు సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేస్తాం తప్పకుండా నగరపాలక సంస్థ నుంచి వెళ్ళి. అందులో మీకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మనకు జిల్లాను మీరు ఇట్లా ప్రోత్సహిస్తేనే మనకు జిల్లాలో, మనకు రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, మన కరీంనగర్ జిల్లా నుంచి వెళ్ళి, మన నగరపాలక సంస్థ నుంచి వెళ్ళి ఇంకా ఎక్కువ సంఖ్యలో క్రీడల్లో రాణించడం జరుగుతుంది. కాబట్టి మీ అందరి సహకారంతో మన ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు మన జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ, జాతీయ స్థాయిలో కానీ రాణించాలని మీ సహకారంతో మన కరీంనగర్ జిల్లాను ప్రథమ స్థానంలో, రాష్ట్రంలో ప్రథమ స్థానంలో వచ్చే విధంగా తీసుకురావాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. అలాగే మన పీటీ యూనియన్ సభ్యులందరికీ నా సహకారాలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా రావచ్చు నగరపాలక సంస్థలో, మీ వెన్నంటే ఉంటానని తెలియజేస్తున్నాను. సమ్మర్లో మీరు తప్పకుండా ఇక్కడ నగరపాలక సంస్థ నుంచి వెళ్ళి జరిగే క్యాంపులో మీ అందరికీ అవకాశం కల్పిస్తూ త్వరలోనే ఆ నిర్ణయాన్ని సుద్ధా మీకు వెల్లడించడం జరుగుతుంది. త్వరలోనే ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మీ అందరి సలహాలను, సూచనలు తీసుకొని ఆ సమ్మర్ క్యాంప్ను ఏర్పాటు చేస్తామని తెలియజేయడం జరుగుతుంది. నాకు ఇంకా కార్యక్రమాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఇలానే క్యాంపు కార్యాలయం ప్రారంభించడం జరిగింది. ఆయనను ఖచ్చితంగా ఒక 5 నిమిషాలైనా రావడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా కార్యక్రమాలు ఇంకొక 2 కార్యక్రమాలకు వెళ్ళడం ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. మళ్ళీ ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేసుకొని మీ సమస్యలు ఏదున్నా నా దృష్టికి తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన ప్రైవేట్ స్కూల్
పీటీ యాజమాన్యానికి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు. జై హింద్, జై భారత్. ఓకే, థ్యాంక్ యూ అన్న. యాక్చువల్గా మాకు ప్రైవేట్ పీఈటీలు గవర్నమెంట్ పీఈటీల కష్ట సుఖాలు అన్నీ మొత్తం లోకేష్ అన్నకు తెలుసు. ఎందుకంటే కొన్ని ఏళ్ళకి వెళ్ళి అక్కడే ఉన్నాం మేము అందరూ. మా అడ్డ అంటేనే లోకేష్ అన్న షాపులనే అడ్డ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. నిజంగా అన్నగారు మీరు ఇచ్చే సహాయ సహకారాలకు మేము కట్టుబడి ఉంటాము. అలాగే మీరు అనుకున్నట్టుగా కరీంనగర్ జిల్లాని రాష్ట్ర స్థాయిలో ముందుంచే విధంగా మేమందరం కృషి చేస్తామని మీకు తెలియజేస్తున్నాం సార్. మీరు ఇచ్చిన నిజానికి ఈ పీపేట క్రికెట్ లీగు కరీంనగర్ మేయర్ ద్వారానే ప్రైజ్ తీసుకోవాలని మేము ఆనాడే డిసైడ్ అయ్యాము. దానికి అనుగుణంగానే మాకు కరీంనగర్కి కొత్త మేయర్ ఎన్నికైన తర్వాతనే మనం మ్యాచ్లు కంప్లీట్ చేసుకొని ఆ మేయర్ ద్వారానే మనం కప్పు తీసుకోవాలని మేము ఆ రోజే అనుకున్నాము. దానికి అనుగుణంగా మీరు మాకు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా టైం ఇచ్చి మాకు సమయం ఇచ్చి మీరు ఇక్కడికి వచ్చినందుకు నిజంగా మా పీపేట తరపున ధన్యవాదాలు సార్. అలాగే ఒక చిన్న మా సభ్యులందరికీ మాకు స్పాన్సర్ చేసిన వాళ్ళకి చిన్న సత్కారాలు ఉన్నాయి సార్. ముఖ్యంగా ప్రైవేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ ప్రైవేటు పీఈటీ ప్రైవేటు ఉద్యోగం యొక్క బాధలు కష్టసుఖాలు అసలు వర్ణనాతీతం. ఒక సర్టెన్ ఏజ్కి వచ్చేసరికి చేయలేని పరిస్థితి అయినా జీవితంలో నెట్టుకు రావాలి కాబట్టి ఆ కష్టాలన్నీ భరించుకుంటూ ఎక్కడో చోట యాజమాన్యానికి కోపం వచ్చినా మాకు కోపం వచ్చినా ఎక్కడ ఏదైనా సర్దుకుంటూ మేము ముందుకు పోతా ఉన్నాం సార్. మా కష్టాలను మేమే అనుభవించుకుంటూ మా ఒకరికొకరు తోడుగా మేము చెప్పుకొని ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రైవేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఇంత యూనిటీగా మేము ఉంటున్నందుకు నిజంగా మాకు మేమే అప్రిషియేట్ చేసుకోవాలి. దీనికి మీ అందరి సహకారాలు ఎప్పటికీ ఎల్లప్పుడూ మాకు ఉండాలని మేము కోరుచున్నాం సార్. అలాగే మా ఈ ప్రైవేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ నుంచి ఒక సభ్యుడు స్పోర్ట్స్ కోటాలో గవర్నమెంట్ సెక్టార్లోకి ఈ మధ్యనే 1 month బ్యాక్ వెళ్ళాడు. అతనికి ఆ పంచాయత్ సెక్రటరీగా ఉద్యోగం సాధించాడు స్పోర్ట్స్ కోటాలో. అతనికి ఒక మేయర్ గారి ద్వారా ఒక చిన్న సత్కారం. అలాగే బాబుసీన్ అన్న మీరు కూడా అందరూ గెస్టులు అందరూ మా ప్రైవేట్ కష్టాన్ని పంచాయత్ సెక్రటరీ రూపంలో ఒక అద్భుతమైన ఉద్యోగాన్ని సాధించాడు స్పోర్ట్స్ కోటాలో. వాళ్ళ గురువు గారు ఇక్కడ ఉన్నట్టుంటే చాలా సంతోషించేవాడు. కడారి రవణ మీ అందరికీ తెలుసు కావచ్చు. ఆయన నిజంగా ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతిస్తుంది. థ్యాంక్ యూ అంజీ, కంగ్రాచులేషన్స్. గురువు గారి మాట నిలబెట్టుకొని గవర్నమెంట్ సెక్టార్లోకి వెళ్ళావు. అలాగే మాకు కొన్ని అకాడమీ వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళని కూడా చిన్న సత్కారం. అనూప్ చెస్ జిల్లా సెక్రటరీ, కరీంనగర్ జిల్లా చెస్ సెక్రటరీ సార్. అలాగే జీనియస్ చెస్ అకాడమీ నిర్వహిస్తున్నారు. ఎన్నో ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న పిల్లలకి ఉచితంగా కోచింగ్ ఇస్తున్నారు సార్. నిజంగా చాలా గ్రేట్ పర్సనాలిటీ. అలాగే జూడో శ్రీధర్ జూడో అకాడమీ, తను కూడా NIS జూడో కోచ్ సార్. తను కూడా పిల్లలకి తన అకాడమీలో కోచింగ్ ఇస్తున్నాడు. నెక్స్ట్ గౌతమ్ రెడ్డి, మా బీపేట సెక్రటరీ గౌతమ్ రెడ్డి, టేబుల్ టెన్నిస్ కరీంనగర్ జిల్లా టేబుల్ టెన్నిస్ సెక్రటరీ. ఆయన ఒక మా ప్రైవేటు వ్యవస్థలో ఉండి ప్రైవేట్ వాళ్ళకే కాకుండా గవర్నమెంట్ వాళ్ళకు కూడా కోచింగ్ ఇచ్చి నేషనల్ లెవెల్స్లో మెడల్స్ తీసుకొస్తున్నారు సార్. పోలీస్ డిపార్ట్మెంట్లో ACP గారికి నేషనల్ మెడల్స్ వచ్చాయి సార్ ఆయన ఆధ్వర్యంలో. తను ACP మాధవ్ మేడం గారికి పర్సనల్ కోచ్ సార్. CP గారికి కూడా ఈ మధ్యలో తను కోచింగ్ ఇస్తున్నాడు. నెక్స్ట్ నాని అకాడమీ ఫుట్బాల్. ఓకే, నెక్స్ట్ అభిషేక్ ఓకే. విద్యాసాగర్ ఉషు. రైట్, అభిషేక్ రావాలన్న తొందరగా ఫాస్ట్గా, సార్కి టైం లేదు, మన కోసమే టైం ఇచ్చారు. నెక్స్ట్ విద్యాసాగర్ అన్న ఉషు సంఘం సెక్రటరీ, కరీంనగర్ జిల్లా ఉషు సంఘం ప్రెసిడెంట్ సెక్రటరీ. నాని ఫుట్బాల్ కోచ్, తొందరగా అందుబాటులో ఉండాలి. అతిథులకు సమయం లేనందున మనం అందుబాటులో ఉండాలి. నెక్స్ట్ ఉషు సంఘం జిల్లా సెక్రటరీ విద్యాసాగర్ అన్న. ఓకే, సైమా అకాడమీ ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు కరీంనగర్లో. రాష్ట్ర స్థాయిలో వెలుగొందుతున్నాడు ఉషు గేమ్లో. నెక్స్ట్ టీ స్టాల్ శరత్ ఉన్నారా? ఓకే, నెక్స్ట్ టీ స్టాల్ శరత్. నెక్స్ట్ ప్రశాంత్ విజేత
ప్రశాంత్ అవైలబుల్ ఉన్నాడా? రైట్. మనీ అకాడమీ, మనీ గ్రౌండ్లో ఓకే, చిన్నోడే కానీ చాలా మందికి కోచింగ్ ఇస్తూ మన డిపార్ట్మెంట్ సైడ్ టీసీ ఆర్మీ సైడ్ కోచింగ్ ఇస్తున్నారు సార్. తర్వాత ప్రవీణ్, జీవన్, రాజేందర్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. తర్వాత మాకు ఈరోజు టైటిల్ స్పాన్సర్ అయిన శ్లోకా బ్రదర్స్ కూడా అతిథులచే చిరు సత్కారం సార్. శ్లోకా బ్రదర్స్ రెండు చైర్లేండి శ్లోకా బ్రదర్స్. నెక్స్ట్ పేట ప్రెసిడెంట్ బాబు సీనన్న గారికి ఒక చిరు సత్కారం మేయర్ ద్వారా. తర్వాత మాజీ హెచ్జిఎఫ్ సెక్రటరీ సమ్మన్న గారికి, కనకం సమ్మన్న గారికి మేయర్ గారి చిరు సత్కారం. మా పీపేట తరపున మా కార్యక్రమానికి వచ్చారు చిన్నగా మేయర్ గారిచే శ్రీనివాస్ రెడ్డి గారు. సార్ మా ఆతిథ్యాన్ని ఆహ్వానించండి సార్. తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఈరోజు శ్లోకా స్పోర్ట్స్ రైట్. చిన్న అంజీ కోరిక మేరకు 1 నిమిషం సమయం ఇస్తున్నాం. రైట్. అందరికీ నమస్కారం. ముందుగా మన కరీంనగర్ నగర ప్రథమ పౌరుడు నగర మేయర్ శ్రీనివాస్ సార్ గారికి, మరియు సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు సమ్మయ్య సార్ గారు మరియు బాబు శ్రీనివాస్ సార్ గారు, మరియు పేట అధ్యక్ష కార్యదర్శులు మరియు ట్రెజరర్ గారికి, మరియు శ్లోకా బ్రదర్స్ అందరికీ, మరియు నా తోటి వ్యాయామ ఉపాధ్యాయులు, ఫిజికల్ డైరెక్టర్లు, కోచ్లు అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఇన్ని రోజులు ప్రైవేట్ స్కూల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా వర్క్ చేశాను. నేను 2017, 18, 16 వరుసగా 4 ఆల్ ఇండియాలో ఆడటం జరిగింది అథ్లెటిక్స్లో. నా ఈవెంట్ వచ్చేసి 5000 మీటర్, 10,000 మీటర్ లాంగ్ డిస్టెన్స్. మా గురువుగారు కడారి రవి సార్ గారు అంటే ఇప్పుడు ఈరోజు లేరు, జూన్ 1 రోజు యాక్సిడెంట్ వల్ల చనిపోయారు. ఈరోజు ఉంటే సారు కొంచెం హ్యాపీగా ఉండేవారు, ఎందుకంటే అందరికీ జాబ్ వచ్చింది కానీ నేను ఒక్క అంజీ అని అనేవాడు. సమ్మయ్య సార్ కూడా, అందరూ బాబు శ్రీనివాస్ సారు, మిగతా అందరూ మన ఫిజికల్ మన గోపాల్ సార్ అందరూ నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. ఇక లాస్ట్ ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో నాకు పంచాయత్ సెక్రటరీగా ఉద్యోగం వచ్చింది. రీసెంట్గా జాయిన్ అయ్యాను సిద్దిపేట డిస్టిక్లో. మరియు అందరి కోచ్లకు మరియు అన్ని అసోసియేషన్లకు థ్యాంక్ యూ. స్పెషల్గా తెలంగాణ అథ్లెటిక్ అసోసియేషన్కి మరియు కరీంనగర్ డిస్టిక్ అథ్లెటిక్ అసోసియేషన్కి స్పెషల్ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మహేందర్ అన్నకి థ్యాంక్ యూ అంజీ సార్. ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఈ గత నెల 15 రోజుల నుంచి నిర్వహించుకుంటున్నటువంటి క్రికెట్ లీగ్లో రన్నర్స్ టీమ్గా పవర్ స్ట్రైకర్స్ కెప్టెన్ గౌతమ్ రెడ్డి టీం రన్నర్స్ టీం మెంబర్స్ అందరు రావాలి. మేయర్ గారి చేతుల మీదుగా, బాబు సీనన్న గారి చేతుల మీదుగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరగాలని కోరుచున్నాం. సమ్మన్న గారు, శ్లోకా బ్రదర్స్ అందరూ నీల్ డౌన్ చేయాలి. ప్లేయర్స్ అందరు నీల్ డౌన్ చేయాలి. అన్న శ్లోకా బ్రదర్స్ కొంచెం, అరే ఉండురా రాజటు. రైట్. అరే మేయర్ సాబ్ పక్కనే ఉండరా. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. డివైఎస్ఓ శ్రీనివాస్ గౌడ్ గారు సాదరంగా ఆహ్వానిస్తున్నాం సార్. డివైఎస్ఓ గారిని మనకు ఈ స్టేడియాన్ని అడగగానే మనకి పర్మిషన్ ఇచ్చి 2 సార్లు మనకు అవకాశం ఇచ్చినందుకు సార్ నిజంగా ధన్యవాదాలు. తర్వాత విన్నర్స్ టీమ్
కెప్టెన్ గోల్డెన్ స్మాషర్స్ కెప్టెన్ శ్రీను నాయక్. అందరు టీం మెంబర్స్ అందరూ సౌండ్ పెంచాలి, సౌండ్ పెంచాలి, సౌండ్ పెంచాలి, పెంచు సౌండ్ పెంచు. గోల్డెన్ స్మాషర్స్ కెప్టెన్ శ్రీను నాయక్. మన సంఘం పీపేట సంఘంలో ఉన్న పోస్టులో ఉన్న ఎవరైనా కానీ స్టేజ్ మీదకి రావాలి. అలా ఒక్క నిమిషం రన్నర్స్ టీం విన్నర్స్ ఉండండి, విన్నర్స్ కూర్చోండి. రన్నర్స్ టీం కూడా రావాలి అందరూ. రాజుభాయ్ కెప్టెన్స్ రాజుభాయ్ కర్రా పైకి రా, స్టేజ్ మీదకి రా అందరూ, పీపేట వాళ్ళందరూ. ఆ స్కోరర్ రండి, స్కోరర్ అఫీషియల్స్ మన పీపేట సభ్యులందరూ. సునీల్ భాయ్ యోగా, సునీల్ భాయ్, శివ అందరూ రావాలి. పీపేటలో ఉన్న వాళ్ళందరూ. సునీల్ యోగా, సునీల్ బాబు ఇక్కడ రావా. తొందరగా లేట్ చేయొద్దు. రేపు పేపర్కి వచ్చేది ఇదే ఫోటో రా. లేట్ చేయొద్దు. అతిథులందరూ ఒక్క ఫోటో ట్రెజరర్ ఒక ఫోటో తీయండి.